హాయ్! 'గోదావరి' సీరియల్‌లో ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందామా? నన్ను పాపం ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు ఆ సీరియల్‌ని స్టోరీ తెలుగులో పెట్టమని. అదైతే వల్ల కాదు. ఎందుకంటే మా టీవీ వాడు నా ఛానెల్‌నే లేకుండా చేస్తాడు. అలా వాళ్ళ వాళ్ళ వీడియోస్ తీసుకొని పెడితే. అందుకే నేను స్టోరీలాగా చెప్పుకుంటా వస్తున్నాను. ఈ సీరియల్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే కొంచెం నన్ను ముందుగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ముందుగానే చెప్తున్నాను. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. ఒక కమెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక కమెంటే నాకు ఒక అద్భుతం. ₹1,00,000తో సమానం. ఒక్కొక్క కమెంట్ ప్లీజ్ కమెంట్ చేయండి. ఈరోజు 'గోదావరి' సీరియల్‌లో స్టోరీ విషయానికొస్తే ఈ అమ్మాయి అలకానంద పెళ్ళైతే ఇష్టం లేదు అని అయితే చెప్తుంది కదా. ఇంకా అన్నం తినే దగ్గర వచ్చేసి వాళ్ళ నాన్న ఇదిగో అమ్మ అన్నం తిని నువ్వు అని చెప్తే, లేదు నాకు బావంటే నాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళిని మీరు తప్పిస్తాను అని చెప్పండి అని చెప్పేసరికి అక్కడికి ఈ అమ్మాయి కూడా జాను కూడా వస్తుంది. లేదు నీకు ఇష్టం లేని పెళ్ళి మేమేమి చెయ్యంలే, నువ్వు అన్నం తినొచ్చు అని చెప్పేసరికి అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా నాన్న నాకు అమెరికా సంబంధం కావాలి నాన్న, నేను అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను నాన్న అని చెప్పి నందు అయితే చెప్తుంది. వాళ్ళకి వాళ్ళ స్తోమతకి అమెరికా సంబంధం అంటే చాలా కష్టం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది. కానీ ఏం చేస్తాం, కూతురు కోరికని తీర్చాలి, లేకపోతే తను ఏమన్నా సూసైడ్ అట్లాంటివి ఏమన్నా చేసుకుంటే ఎట్లాగా అని వాళ్ళు ఆలోచిస్తారు. సరేనమ్మా నేను చేస్తాను అనేసరికి వీళ్ళ నాయనమ్మ కూడా ఉండేసి ఇప్పుడు ఏదైనా డాక్టరు అలాంటి సంబంధం చేయాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి, అలాంటిది నువ్వు అమెరికా సంబంధం అడుగుతున్నావు ఎలా చేయాలా అనేసి వాళ్ళ నాయనమ్మ అంటుంది. వాళ్ళ అమ్మ కూడా అదే అంటుంది. కానీ ఏం చేస్తాము, తండ్రికి ఎలా అయినా సరే కూతురు పెళ్లి చేయాలా అని డిసైడ్ అయ్యి సరేనమ్మా నేను చేస్తానులే అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన వెంటనే వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్తాడు. వాళ్ళ అక్క వచ్చేసి వాళ్ళ కొడుకుతో చెప్తా ఉంటుంది అనమాట మురళితో, ఏం కాదులేరా నువ్వేం బాధపడబాక, మామయ్య వస్తాడు ఒప్పించాను అని చెప్పేసి అయితే మనకైతే చెప్తాడు అని చెప్పేసి ఆవిడ కూడా చెప్తా ఉంటుంది. ఇంకా సడన్ గా ఆయన కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఏమి ఒప్పించావా నువ్వు తనని అనేసరికి, లేదు తనైతే ఈ పెళ్లికి ఒప్పుకోలేదు, ఏం అనుకోబాకండి అనేసరికి వాళ్ళ అమ్మాయి ఆమెకు భలే కోపం వస్తుంది. ఇక్కడి నుంచి బయటికి అని చెప్పేసి కూడా అంటుంది. అక్కడ మురళి కూడా ఉండేసి అలా అనద్దు, ఎందుకు అట్లా అంటున్నావు అనేసరికి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే కదా చేశారు, అదే నేను ఇప్పుడు అంటా ఉన్నాను, మా అక్క కంటే కూడా వాళ్ళ కూతురికి నచ్చ చెప్పుకోలేక వచ్చారు అని చెప్పేసి అంటుంది. జాను కూడా ఏదో చెప్పబోతుంది, నువ్వు నోరు మూసుకో అనేసి వాళ్ళ మేనత్త మీద కోపడుతుంది. వాళ్ళకి బాధ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి అతను ఆ అమ్మాయి నీ వైఫ్, ఆ అమ్మాయి నీ వైఫ్ అని చెప్పి అతని మనసులో ఇలా నింపేసరికి వాళ్ళకి బాధ ఉంటుంది కదా. ఆ బాధతో పాపం ఆమె గట్టిగా మాట్లాడుతుంది. మురళి కూడా ఉండేసి, వద్దు మా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోమా, ఇక్కడి నుంచి ఇంత ఎందుకు మాట్లాడుతున్నావు మా అని చెప్పేసి తను కూడా అంటాడు. ఇంకా అక్కడి నుంచి అయితే ఆమె అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ మామయ్యతో వచ్చేసి, సారీ మామయ్య అమ్మ అలా మాట్లాడింది ఏం అనుకోవద్దు అనేసరికి, నువ్వే నన్ను క్షమించాలి బాబు, ఎందుకు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నాకు అల్లుడు అవుతావు, పెద్ద కొడుకు అవుతావు అనుకున్నాను, నేను అల్లుడు ప్లస్ కొడుకు అవుతావు అనుకున్నాను, కానీ అది నెరవేర్చలేకపోయాము, సారీ క్షమించు అని చెప్పేసి ఆయన కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత సరేలే అమ్మాయి ఇప్పుడు సరేలే అని చెప్పి తను చాలా చూడడానికి చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు మురళి వచ్చేసి. ఇంకేం చేస్తాను, ఇప్పుడు ఇంకో కూతురు నుంచి చేయడానికి లేదు కదా, ఎందుకంటే వాళ్ళు ఇంకెవరినైనా లవ్ చేశారేమో కదా, అందుకే అలాంటి ఏ మాట ఇవ్వడు. ఇంకా కట్ చేసి వీళ్ళని చూపిస్తారు, ఎవరిని, భువన అండ్ సూర్య ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీని అయితే చూపిస్తారు. వాడు వచ్చేసి అన్నం తినమ్మా అని చెప్పి అన్నం తెరిపిస్తా ఉంటే నాకు వద్దు అంటుంది. మనకి తమిళ అమ్మాయిల సాంగ్ ఉంటుంది కదా, నీడే నువ్వే నే వంట అన్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే వేస్తారు. పూర్తిగా సాంగ్ బాడలేదు, చుట్టుకోబాకండి, నాకు రాదు సాంగ్. అది సాంగ్ వేస్తారు. అమ్మ అన్నం తినమ్మా ప్లీజ్ అమ్మ, సారీ అమ్మ అన్నం తినమ్మా అంటే, లేదు నేను తినడు అమ్మ, నేను వాళ్ళని కొట్టాను నువ్వు నన్ను కొట్టావు సరిపోయింది కదా, ప్లీజ్ అమ్మ అన్నం తినమ్మా అంటే ఆవిడ చెప్తుంది, నేను నిన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని నేను అనుకోవడం లేదు, కానీ నా మాట విను అని చెప్తున్నాను అంతే అని చెప్పనేసరికి, సరే అమ్మ నేను వింటానులే అని చెప్పంటాడు. అమ్మ నేను రియల్ ఎస్టేట్కి వచ్చేదమ్మ అంటే, వద్దమ్మా రియల్ ఎస్టేట్కి వస్తే చాలా మంది విరోధులు వస్తారు, అందుకని నువ్వైతే రియల్ ఎస్టేట్కి రావద్దమ్మా అని చెప్పేసి ఆవిడ కూడా చెప్తుంది. ఇంకేం చేస్తాం, సరే అమ్మ నువ్వేం చెప్తే అదే వింటానులే అని చెప్పేసి ఆ మాట అయితే వింటాడు. అదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఇంకా రేపు వెళ్ళేసి అమ్మాయి కాస్మాటిక్స్ కొనుక్కుంటా ఉంటుంది. వెళ్ళేసి వాడు అంతలోపల అక్కడికి ఆ అబ్బాయి వస్తాడు అనమాట, ఎవరు సూర్య వస్తాడు పలకరించడానికి, ఎవరిని, జానుని. అదే ఈ రోజు జరిగింది. షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పాను అనుకుంటున్నాను. ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ, బై బై, నమస్తే.